స్టార్టింగ్ మొత్తం బ్లూపర్ వీడియో అయిపోయింది. ఎందుకంటే పబ్లిక్‌లో ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆ షైనెస్ వస్తుంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నాం ఆ టైం. అందుకే కొంచెం ప్రిపేర్ అవుతున్నాం. ఫైనల్లీ ఎట్లా ఎలాగైనా చేయాలి కాబట్టి చేసాం. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అంజు ద జూ. నా ఛానల్ జూమ్ అని పైకెళ్ళాలంటే మీ సపోర్ట్ ఉండాలి. అండ్ ఈరోజు నేను మా మరదలు కలిసి కెఫేకి వచ్చాము. కెఫేకి రావడమే కాకుండా మేము ఈరోజు ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం. ఏంటంటే తను డ్రెస్ కలర్ తను ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి, నా డ్రెస్ కలర్ నేను ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలని. కానీ మెన్యూలో చూస్తే షేక్సే మా డ్రెస్ కలర్లో ఉన్నాయి. ఇంకా ఏవి కూడా మా అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే ఫుడ్ ఏంటి లేదు. సర్లే అని తను స్ట్రాబెర్రీ షేక్ ఒకటి ఆర్డర్ పెట్టుకుంది, నేను ఒక చాక్లెట్ షేక్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ కామెడీ ఏంటంటే అక్కడ ప్లేట్ కూడా తిని కలర్లోనే ఉంది, అక్కడ ఉన్న కెఫే అంబియన్స్ అన్నీ తిని మ్యాచింగ్ కలర్లో ఉన్నాయి, అక్కడ స్టాఫ్ యూనిఫామ్ కూడా తిని కలర్లోనే ఉంది. చూసి కొంచెం నవ్వొచ్చింది. నా కలర్లో ఏమీ లేదు, నా డ్రెస్ కలర్లో ఏమీ లేదు. నా మ్యాచింగ్ లిప్స్టిక్, క్రంచీ డ్రెస్ అన్నీ మ్యాచింగ్ అయ్యాయి కానీ ఫుడ్ మ్యాచింగ్ లేదు. సర్లే అని చాక్లెట్ షేక్తో అడ్జస్ట్ అయిపోయాం. ఇంకేమీ లేవని ఒక పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాం. అది మా కలర్ మ్యాచింగ్ కాకపోయినా కూడా తినాలి కాబట్టి ఆర్డర్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ మేము వేరే కెఫేకి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉండే. నాకు క్రౌడ్ ప్లేస్ అంటే అస్సలు నచ్చదు. అంటే తిన్నప్పుడు నాకంటూ ఎవరు ఉండకూడదు నా ఫ్రంట్‌న. ఎందుకంటే ఉంటే నేను అస్సలు తినలేను. కానీ డాన్స్ చేస్తున్నప్పుడు, అలా చేస్తున్నప్పుడు మాత్రం ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు షైనెస్ రాదు. కానీ తింటున్నప్పుడు మాత్రం అదెందుకో నాకు చాలా షైనెస్ వస్తది. అందుకే మేమిక్కడ కార్నర్ సీట్‌లోనే ఎళ్ళాం. యాక్చువల్లీ గూగుల్‌లోని చూసాం రాయగడలోన మంచి ఎస్థెటిక్‌గా కెఫే ఏదని చూస్తే ఇదే కనిపించింది. ఇంకొక నేమ్ కూడా ఉంది. అక్కడికే ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం కాబట్టి చెప్పాను కదా! ఆల్రెడీ కెఫేలోన చాలా క్రౌడ్ ఉందని. సో, ఈ కెఫేకి వచ్చాం. ఈ కెఫేకి వచ్చాం కాదు కానీ ఇక్కడ ఓన్లీ బాయ్సే ఉన్నారు. మేమే లేడీస్ ఉన్నాం. ఇంకా సై అనిపించింది. ఓరి నాయనో ఎందుకొచ్చాంరా బాబు అనిపించింది. అందుకే కార్నర్ సీట్‌కి వెళ్ళాం. కార్నర్ ప్లేస్‌లో ఉన్నా సరే మాకు అలా స్టేర్ చేస్తూ ఉన్నారు. కొంచెం ఇంకా సైనెస్ వచ్చింది. అండ్ నేనైతే కనిపించిన ప్రతీది ఇలాగ ఆర్ట్ చేస్తుంటాను. ఎందుకో నాకు అస్సలు తెలీదు. ఒకటి నేను నీట్‌నెస్‌గా ఉంచను. అలా ఇంకా గలీజ్‌గా చేస్తుంటాను. సో, అలా పిజ్జా మీద నా పేరు రాశాను. మీరు కూడా ఇలాగ ఆర్ట్ చేస్తుంటారా కనిపించిన ప్లేసెస్‌లోన? నేనైతే ఇలా చేస్తూనే ఉంటాను. కానీ మేము ఈరోజు ఏమనుకున్నాం, వాయిస్ రికార్డ్ ఇవ్వకుండా డైరెక్ట్ మాట్లాడేద్దాం అనుకున్నాం. కానీ మా బ్యాడ్ లక్ ఆ కెఫేలోనే ఆల్రెడీ మ్యూజిక్ స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు కానీ అక్కడ మాట్లాడితే మళ్ళీ ఆ మ్యూజిక్ కాపీరైట్స్ వచ్చేస్తాయి. సో, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. కొంచెం ఎస్థెటిక్‌గా ఉండాలంటే మేము ఇలాగ ఎస్థెటిక్‌గా పనులు చేయాలి. ఎందుకంటే అక్కడ మా ఎదురుగా మొత్తం బాయ్సే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎదురుగా చూద్దామంటే వాళ్ళున్నారు. ఎదురుగా ఎందుకంటే మేము వీడియోస్ తీస్తున్నాం కాబట్టి వాళ్ళు మాకు అలా చూస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ నేను కెఫేలోని పర్మిషన్ కూడా అడిగాను. వీడియోస్ షూట్ చేసుకోవచ్చా అంటే, షూట్ చేసుకోవచ్చు ఏం పర్లేదన్నారు. కానీ షూట్ చేస్తున్న ప్రతిసారి అలా చూస్తుంటే మేము ఇంకేం షూట్ చేస్తాం? ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ మేము కెఫేలోన మొత్తం తిరుగుతుంటూ వీడియో చేసుకుందాం అనుకున్నాం. కానీ అక్కడ తిరిగే ఛాన్స్ కూడా లేదు. కూర్చున్న ప్లేస్‌లోనే అలా కూర్చొని వీడియోస్ చేశాము. యాక్చువల్లీ నేను ఇలాగ బయట ఫుడ్ తినడం చాలా రేర్. ఐ మీన్ ఇలా కెఫేకెళ్ళి, రెస్టారెంట్స్‌కెళ్ళి తినడం చాలా రేర్‌గా ఉంటాది. నేను ఎక్కువ ఆన్‌లైన్ ఆర్డర్సే చేసుకుంటాను. మా ఇంటికి డెలివరీ వచ్చేస్తది. హాయిగా ఇంట్లో కూర్చొని తినేయొచ్చు అనిపిస్తది. ఇలా రెడీ అయ్యి, ఇంత బిల్డప్ అయ్యి బయటికెళ్ళడం అవసరమా అని. కానీ వీడియో కోసం తప్పట్లేదు. ఎంత ఇంట్లో వీడియోస్ చూపిస్తాను. ఇలా బయటకు కూడా వెళ్ళి తినాలి, ఇలాగ వీడియోస్ చేయాలని వెళ్తాను. అలాగని కాకపోయినా నాకు యూట్యూబ్ లేకముందు మా ఫ్రెండ్స్‌తోని వెళ్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ అమ్మో! నేను బయట ఫుడ్ తినను, లావు అయిపోతాను అది ఇది అంటారు. సో, అలాంటి వాళ్ళతోని వెళ్ళే కంట నేను ఇంట్లో ఆర్డర్ చేసుకోవడం బెస్ట్ కదా అని ఇంట్లో ఎక్కువ ఆర్డర్ చేసుకొని ఉంటాను. నేను రీసెంట్‌గా 3 మంత్స్ అనుకుంటా మెడికేషన్ యూజ్ చేశాను కాబట్టి ఔట్ సైడ్ ఫుడ్ కొంచెం తగ్గించాను. నాకిప్పుడు మొత్తం సెట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను ఔట్ సైడ్ ఫుడ్ స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. నేను తెలంగాణకెళ్ళాక ఇలాగ ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళడం చాలా ఎక్కువైపోయింది అక్కడ. సో, ఆ అలవాటే నాకు మళ్ళీ ఇక్కడికొచ్చేసింది. ఎందుకంటే అక్కడ హాస్టల్ ఫుడ్ అంతగా తినలేక ఇలాగ బయటికే తినేవాళ్ళం ఎక్కువ కెఫేలోన. సో, ప్రెజెంట్ నేనిప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి బయటికెళ్ళాలి అనుకుంటే ఇలా మా ఇంటికి ఎవరైనా కజిన్స్ వస్తే అలా బయటికెళ్ళి ఇలా ఫుడ్ ఎంజాయ్ చేస్తాను. నాకు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఫుడ్
ఎంజాయ్ చేస్తూ తినాలి. ఐ మీన్ వామ్మో ఈ డైట్‌లో ఉన్నాను, లావు అయిపోతానేమో, నువ్వెంత తిన్నా లావు అవ్వు నీకేంటి అని అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం నేను అస్సలు పోను. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫుడ్ తిని ఇలా బయటికెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిందాం అనుకుంటాను. కానీ నాకంటూ పార్ట్నర్ ఇప్పటికి ఇలాగ ఎంజాయ్ చేసి తినే ఫుడ్ వాళ్ళెవరు దొరకలేదు. అండ్ నేనైతే ఇలాగ ఎంప్టీ ప్లేట్స్ కనిపిస్తే ఏదో ఒక ఆర్ట్ అయినా, డిజైన్ అయినా నా పేరని రాసుకుంటాను. అది అలవాటయిపోయింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ వచ్చాను ఈ కెఫేకి. వచ్చినప్పుడు నాకు ఒక మెమొరీ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ వస్తానో లేదో తెలీదు. వచ్చినప్పుడు అది వేరు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అని అంటారు కదా! సో, అలాగే నాకంటూ ఒక మెమొరీ నేను క్రియేట్ చేసుకుంటాను. ఎళ్ళిన ప్రతి ప్లేసెస్ కూడా. అండ్ ఇక్కడ ఒక కామెడీ అయింది. నాగ చైతన్య ఎలా తినాలో పిజ్జా చెప్పాడంట. సో, మా మదర్ అలా తినకూడదు, ఇలా రోల్ చేసి తినాలి అంటుంది. కామెడీ వచ్చి నవ్వొచ్చింది నాకు చాలా. మనకి ఎలా నచ్చిందో అలా తిను, ఇంకొకళ్ళది ఎందుకు కాపీ కొట్టడం అన్నా. సర్లే అని ఫాలో అయిపోయాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో కూడా మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే మా ఎదురుగా మనుషులు ఉన్నారు కాబట్టి కొంచెం అలా బిల్డప్ ఇచ్చాం. అది ఇది చూస్తున్నట్టు. మరి అమ్మాయిలు కాబట్టి అట్లా ఉంటది. మరి ఎదురుగా మనుషులుంటే ఇలా బిల్డప్పే ఇవ్వాలి. ఐ మీన్ ఏం మాట్లాడారో, ఎలా తినాలో అర్థం కాక కొంచెం ఇలా బిల్డప్ ఇచ్చాము. కానీ ఎంతగా బిల్డప్ ఇచ్చినా మన ఒరిజినల్ వచ్చేస్తది బయటికి. కాబట్టి వామ్మో! ఇంక ఆళ్ళు చూస్తే చూడని మన పని మనం కానిచ్చేద్దామని నవ్వొచ్చింది మాకు. యాక్చువల్లీ మేము ఇంకొక కెఫే చూసాము. అక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఫుడ్ తినొచ్చు అనుకున్నాం. కానీ అక్కడ చాలా క్రౌడ్‌గా ఉంది. వామ్మో! ఈ క్రౌడ్‌లో నేనైతే రాలేను. నేను వెళ్ళలేను అనుకున్నా. సో, నెక్స్ట్ ఈ కెఫేకొచ్చాము. ఇక్కడ రేట్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి. ఎక్స్‌పెన్సివ్ అంటే రాయగడలో ఈ ప్రైజెస్ ఉంటాయని నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను ఇంత ప్రైజెస్ ఉండడం. ఐ మీన్ ఎందుకంటే నేనెళ్ళిన ప్రతి కెఫేకి కూడా చాలా తక్కువలోనే ఉంటది. ఇదొక్కటే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది. కంపేర్ టు రాయగడ ఇంకా ప్రతి ప్లేసెస్ అంటే అది వేరు. సర్లే ఇంకేం చేస్తామని వచ్చేసాం కెఫేకి. మేం తినడం కాకుండా మా తమ్ముడు మాకు కూడా తీసుకురండి అంటాడు. ఎందుకంటే మాకు డ్రాపింగ్, పికప్ వీడే చేసుకుంటాడు కాబట్టి. బాయ్ ఫ్రెండ్స్ లేని బ్రతుకులు మావయ్య. ఏం చేస్తాం, ఇలాగ తమ్ముళ్ళే మాకు డ్రాప్ చెయ్యాలి. సో, వాడి కోసం కూడా ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తాం. కానీ మా తమ్ముడు లాంటి తమ్ముడు మీకున్నాడా? ఎందుకో చెప్తాను వినండి. వాడికి మెన్యూ పెడితే ఏది ఎక్స్‌పెన్సివ్ ఉంటాదో అదే కావాలి అంటాడు. అరే ఇదేట్రా బాబు ఇంత రేట్ ఉందిరా అంటే, నాకు తెలీదు, నాకు ఇదే కావాలి, ఇదే తెచ్చి అంటాడు. సో, సర్లే ఇంకేం చేస్తాం, మనకి డ్రాపింగ్‌లో పికప్‌లు ఈడే చెయ్యాలి కదా అని వాడి మాట వినాల్సి వచ్చేసి వాడికంటూ ఏది ఎక్స్‌పెన్సివ్ అయితే అదే ఆర్డర్ చేస్తాము. చూసారా మా తమ్ముడు ఎలాంటి వాడో. ఇలాంటి తమ్ముడు మీకు ఉన్నాడా? ఉండే ఉంటాడు మేబీ. మా తమ్ముడు ఎంత ఎక్స్‌పెన్సివో నేనంత ఎక్స్‌పెన్సివ్ అస్సలు ఖర్చు పెట్టను. ఎందుకంటే నాకు తక్కువలోనే ఎక్కువ కావాలి. వాడికి బ్రాండ్ అనేది ఎక్స్‌పెన్సివ్ కావాలి. అందుకే మేము ఆపోజిట్‌లో అయ్యాం. కానీ మేము సిస్టర్ అండ్ బ్రదర్స్ అయ్యాం. అండ్ ఇది ఎస్థెటిక్‌గా ఉంది కెఫే. అంటే కొరియన్ ఫ్యాన్స్ ఇలా పోజెస్ ఇస్తారు ఫోటోస్‌కి. ఐ మీన్ గర్ల్స్ అని. ఇలా మేము కూడా కొన్ని పోజెస్ ఇస్తాం. మేమైతే కొరియన్ ఫ్యాన్స్ ఏం కాదు. మేము ద బ్రాండ్ పుష్ప ఫ్యాన్స్. అందుకే మేము ఇలాంటి పోజెస్ ఎప్పుడు ఇవ్వలేదు. మేము ఇక్కడ తింటున్నాము, ఆటేసుకుంటున్నాం. వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు అక్కడ. వీళ్ళు తిండింది తక్కువ, ఇలా మాట్లాడింది ఎక్కువ అని చూస్తున్నారు. వాట్ ఎవర్, మీరు పర్మిషన్ ఇచ్చారు కదా ఇంకా చెలరేగిపోతాం అని అలా చెలరేగిపోయాం వీడియోలోన. మేము యాక్చువల్లీ ఫుడ్ ఛాలెంజ్ తీసుకుందే మర్చిపోయాం. మేమేం తిన్నామో, ఏం మాట్లాడుతున్నామో కూడా అది మొత్తం మర్చిపోయాం. ఎందుకంటే అక్కడ ఫుడ్ లేదు. చెప్పాను కదా ముందు కెఫేలోన మా డ్రెస్ మ్యాచింగ్ కలర్ ఫుడ్ మొత్తం ఉంది. కానీ అక్కడికి వెళ్దామంటే క్రౌడ్ ఉంది. నాకు క్రౌడ్ కంటే నాకు పీస్‌ఫుల్ ప్లేసే నాకు కావాలి తినడానికి. ఎందుకంటే ఎవ్వరు లేని ప్లేసే నాకు చాలా ఇష్టం. మీరు మరి క్రౌడ్ ఉన్న ప్లేసెస్‌కి వెళ్తారా? క్రౌడ్ లేని ప్లేసెస్‌కి వెళ్తారా? నాకు క్రౌడ్ లేని ప్లేసెసే కావాలి. ఫుడ్ విషయంలోనే కాదు, ఇంకా ఏది కూడా ప్రతి దానిలో ఒక్క రీ రిలీజ్ డ్యాన్స్ తప్ప, మూవీస్‌లో తప్ప నాకు ఇంకా ఏ టైంలో కూడా మనుషులు నాకు ఉండకూడదు. ఈవెన్ నేను ట్రిప్‌కి వెళ్ళినా, టూర్‌లకి వెళ్ళినా కూడా నేను నో 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 అక్కడ మనుషులు ఉన్నారు. నాకు క్రౌడ్ ప్లేస్ అంటే అస్సలు నచ్చదు. నేను క్రౌడ్ లేని ప్లేస్‌లకే వెళ్దాం అనుకుంటాను. యెస్, నేను ఎక్స్‌ట్రోవర్ట్ అని అనట్లేదు. కానీ నేను ఇలాంటి టైంలో మాత్రం నేను ఇంట్రోవర్టే. నాకు అస్సలు మనుషులంటే నచ్చదు. మనుషులున్న ప్లేసులకి అస్సలు నేను వెళ్ళను, వెళ్ళలేను కూడా.
అండ్ నాకొచ్చిన నా పార్ట్నర్ నన్ను అర్థం చేసుకొని దీనికి మనుషులంటే నచ్చరు కాబట్టి దీనికి మనుషులు లేని ప్లేసులకే తీసుకెళ్ళాలి, ఉండాలి దీంతోనే అని అనుకున్నవాడు వస్తే ఐఎమ్ సో లక్కీ. ఎందుకంటే నా పార్ట్నర్‌కి నేనే ఉండాలి, నాకు నా పార్ట్నర్ ఉండాలి. అంతే, ఇంక ఎవ్వడు ఉండక్కర్లేదు. అండ్ నా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువుంటాది. నేను కాలేజ్ డేస్‌లో కూడా మనుషులతోని చాలా తక్కువ మాట్లాడతాను. తక్కువ మాట్లాడిన వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంచుకుంటాను. ఎందుకంటే ఏమో నాకు మనుషులంటే నచ్చదు. యాహ్! నా వీడియోస్‌లో మీరు చూసుంటే చాలా రిలేటివ్స్‌తోనే ఎక్కువ వీడియోస్ ఉంటాయి. ఇంకెవ్వరితోనూ ఉండదు. అండ్ నేను నా లైఫ్ గురించి చెప్పేస్తున్నాను. కెఫే గురించి చెప్పడం మర్చిపోయా. యాక్చువల్లీ ఈ గ్లాస్ నా ఫేస్ అంతా ఉంది. లెంత్ అని చూపిస్తున్నా. నాకు మొత్తం ఫుల్ అయిపోయింది. మా మరదలకు కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా తినలేము అనుకుంటున్నాము. కానీ ఇంకేం చేస్తాం, మా ఫుడ్ వేస్ట్ అయిపోద్దని కష్టానికి తింటున్నాను. ఎందుకంటే బిల్ పే చేసేది నేనే కాబట్టి. యాక్చువల్లీ పిజ్జా ఇంకా 2 స్లైస్ ఉండిపోయాయి. మా తమ్ముడు చెప్పాను కావాలా ఆర్డర్ పెడతాను, సారీ పార్సిల్ చేస్తానంటే నువ్వు తిని నాకేం అవసరం లేదు, నేను చెప్పి నాకు ఆర్డర్ పట్టుకొని రా అన్నాడు. సర్లే ఇంకేం చేద్దామని ఇలాగ ఫుడ్ ఇలా డెకరేట్ చేసాము. రొటీన్‌గా తినడం కంటే ఇలాగ స్వీట్ పిజ్జా తిందామని ట్రై చేసాము. కొంచెం ఇన్నోవేటివ్‌గా ఉంటాది కదా అని. సర్లే తిన్నాక టేస్ట్ అదోలా అనిపించింది. మా మరదలంటుంది, "అబ్బా! ఇలాంటి బ్రెయిన్ పెట్టి నువ్వు ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసేయొచ్చు కదా మన రాయగడలో" అంటుంది. నవ్వొచ్చింది. వామ్మో! నా వల్ల కాదు అని. మా డెకరేషన్ చూసి అక్కడున్న వాళ్ళు ఏంటి ఈ అమ్మాయి ఇలా చేసింది అనుకున్నారు. సో, వాడి ముందల కొంచెం బిల్డప్ ఇచ్చా ఏదో చేస్తున్నట్టు. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము కంటిన్యూ చేసేసాము. యాక్చువల్లీ ఇది మేము తినేటప్పటికి మా ఎదురుగా ఎవరు లేరు. అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఇలాంటి గలీజ్ థింగ్స్ వచ్చాయి. ఇలాగ నాగ చైతన్య చెప్పారు కదా పిజ్జా ఇలా తినాలని, నేను కూడా ట్రై చేశాను తిందామని. ఎవరు లేరు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నాం. ఎవరు ఉంటే మాత్రం ఇంత గలీజ్‌గా మేము చేయం బయటికి వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ మా మరదలు ఈరోజు వెళ్ళిపోతుంది. అందుకే ఇది 3 డేస్ నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం. ఇలా కెఫేకెళ్ళి ఫుడ్ ఛాలెంజ్ చేద్దామా అని. కానీ ఆ నేచర్ మాకు కోఆపరేట్ చేయట్లేదు. వెళ్ళిన ప్రతిసారి ప్లాన్ చేసిన ప్రతి ఈవినింగ్ వర్షం పడిపోతుంది. కానీ ఈరోజు ఎట్లా అయినా పోవాల్సిందని ధైర్యం చేసి వచ్చాం. యాక్చువల్లీ మేము గూగుల్‌లో మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్‌లో ఒక కెఫే చూసాం. అది ఓపెన్ అనే ఉంది. సో, మేము వెళ్ళిపోయాం. వెళ్ళాక తెలిసింది ఫస్ట్ వాకబుల్ డిస్టెన్సే కదా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ కొంచెం రెయినీగా అనిపించింది. సో, మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. అయితే మా డ్యాడీ డ్రాప్ చేయమని చెప్తే మా డ్యాడీ డ్రాప్ చేశారు. ఆ అడ్రస్ ఎక్కడుందో తెలీదు. మేము గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి వెళ్ళాం. ఇట్లా ఉంటది మరి. మా ఓన్ సిటీలోనే మా ఓన్ టౌన్‌లోనే గూగుల్ వరల్డ్ అమ్మ ఎవరంటే అది నేనే. సో, అలా వెళ్ళాం. అది క్లోజ్డ్ అని చెప్పారు. మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసాం. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మేము కెఫేకి వెళ్దామని ప్లాన్ చేసాం. ఈసారి అయితే వర్షం పడినా ఎలా అయినా వెళ్ళాలి అని మా తమ్ముడు చెప్పేసి అలా వచ్చేసాం ఈ కెఫేకి. కెఫేకి రావడం ఏమో తెలియదు కానీ మేము వేసుకున్న అవుట్ఫిట్‌కి అక్కడ అందరూ అలా చూస్తున్నారు. మా తమ్ముడు అప్పుడే చెప్పాడు, "వేసుకోవద్దు ఈ బాడీకాన్ డ్రెస్‌లు అవసరమా" అని. పోరా అని వేసుకున్నాం. అక్కడ ఆల్రెడీ ఆర్ట్ చేశాను కదా, చెరపాలని మనసు రాలేదు. బట్ చెరపాల్సింది. ఫైనల్లీ మా బిల్ అయితే 1000కి ఎక్కువ అయిపోయింది. వామ్మో అనుకుని. యాహ్! దిస్ ఈజ్ అవర్ వీడియో. బై.